రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను బీజేపీ ఎంపిక చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారాయన. ఇక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ తో సిపి రాధాకృష్ణన్ కు విడదీయరాని అనుబంధం ఉంది. జనసంఘ్ లోనూ పనిచేశారు. ఇక తమిళనాడుకు చెందిన వారు సిపి రాధాకృష్ణన్ గతంలో కోయంబత్తూరు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఇక తమిళనాడుకి చెందిన తమిళసై సౌందరరాజన్ స్థానంలో తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు రాధాకృష్ణన్. सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। सीपी राधाकृष्णन जी, जिन्हें हम चंद्रपुरम पन्नुस्वामी राधाकृष्णन के रूप से जानते हैं, आपका जन्म अक्टूबर 20 को 1957 लिबरेशन हुआ। सभी రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం చూసాం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా బండారు దత్తాత్రేయకి ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సిపి రాధాకృష్ణన్ ని కూడా ఎంపిక చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ఒకవైపు జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన తర్వాత తలెత్తిన పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అంతా గమనించారు. కానీ ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా పార్టీ సీనియర్ సంబంధించి పెద్దలతో సంప్రదించి సౌత్ ఇండియాకి చెందినటువంటి ఒకవైపు బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ కి అవకాశం కల్పించింది. ఒకవైపు వెంకయ్యనాయుడుతో సహా పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత రాధాకృష్ణన్ పేరు వైపు ముగ్గు చూపినట్టు తెలుస్తుంది. గతంలో ఆర్ఎస్ఎస్ జనసంఘ నుంచి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రాధాకృష్ణను ఆ తర్వాత తమిళనాడులో కోయంబత్తూరు నుంచి ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచి పేరు ఉన్నది. ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి, మరోవైపు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వైపు విభజన లాంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టడం కోసం నార్త్ ఇండియా నుంచి ఒకవైపు ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా జార్ఖండ్ నుంచి ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్న నేపథ్యంలో సౌత్ ఇండియా నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరికైనా అవకాశం వస్తుందని చెప్పి అంతా భావించారు. రీసెంట్ గా తెలుగు వాడైనటువంటి ఇటు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్ర పదవి నుంచి దిగిపోయిన తర్వాత దానికి జగదీప్ ధన్కడ్ కి అవకాశం కల్పించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జగదీప్ ధన్కడ్ రాజీనామా విషయంలో ఆయన అనారోగ్య కారణాలను చూపిస్తూ రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఒకవైపు ఎవరికి ఈ ప్లేస్ లో రిప్లేస్ చేస్తారని చెప్పేసి కూడా అంతా అనుకున్నారు. ఆ ప్లేస్ లోనే ఒకవైపు ఇప్పుడు చంద్రపురం పొన్నుస్వామి సిపి రాధాకృష్ణన్ పేరు వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఒకవైపు నికాస్ అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు. మరోవైపు ఎన్డీఏ తనకు అనుకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభను నడపడం, కొంత రాజ్యసభలో ఇండియా కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో దాన్ని ట్యాకిల్ చేస్తూ అందరినీ కలుపుకొని పోయి పార్టీ సిద్ధాంతాలు లైన్లను దాటకుండా పనిచేసే వ్యక్తులకే అవకాశం కల్పించాలని చెప్పేసి అంతా భావించారు. ఆ నేపథ్యంలోనే అన్ని రకాల కోణాల్లో ఆలోచించి పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు వెంకయ్యనాయుడుతో సహా మిగతా చాలా మంది నేతలు వాళ్ళతో సంప్రదించారు. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు హర్యానా గవర్నర్ గా పనిచేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ లో చాలా కాలం పనిచేసినటువంటి బండారు దత్తాత్రేయ పేరును కూడా సూచించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ పేరు వైపే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నేతలు మొగ్గు చూపి ఆయననే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఆయన గతంలో తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు, జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు, మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయనను ఇటు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ప్రకటించడంతో కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి నికాస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే అవకాశం కల్పించడం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి, అయితే స్వామి చెప్పండి, ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ప్రకటనతో బీజేపీ బలోపేతానికి ఎంతవరకు మేలు చేకూరే అవకాశం ఉందంటారు స్వామి?
అంటే భారతీయ జనతా పార్టీ లైన్ లో పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. ఒకవైపు తమిళనాడులో ఇప్పటికే బీజేపీ కోసం బాగా పనిచేసినటువంటి రాధాకృష్ణన్ గతంలో కోయంబత్తూరు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా పనిచేసి వెళ్లిన తర్వాత జార్ఖండ్ గా గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ కే తెలంగాణ గవర్నర్ గా అధ్యక్ష ఒకవైపు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఇటు కోదండరామ్ కావచ్చు, అదేవిధంగా ఇటు అమీర్ అలీ ఖాన్ కి ఆయన అవకాశం కల్పించారు. అనేక పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ, ఆయనకు ఉన్నటువంటి సిన్సియారిటీ, పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్, ఆర్ఎస్ఎస్ నేపథ్యం, జనసంఘ్ లో పనిచేసినటువంటి అనుభవం, వీటన్నిటినీ కలగలిపి ఆయనను ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడానికి ఆయన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియాను ఒకవైపు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసమే బీజేపీ అధిష్టానం ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతమైన బీజేపీ సర్కారే అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఆయన గవర్నర్ గా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర అంటే అతిపెద్ద రాష్ట్రానికి ఆయన గవర్నర్ గా పనిచేయడం, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సిన్సియర్ కారణంగా ఆయన అక్కడ గవర్నర్ గా నియమించారు. ఇప్పుడు ఆయననే మళ్ళీ ఉపరాష్ట్రపతిగా తీసుకెళ్లడంతో కూడా ఆయన సీనియారిటీని, అదేవిధంగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియాను ఒక బ్యాలెన్స్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బ్రాహ్మణి రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక సిపి రాధాకృష్ణన్ ఎంపికలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తమకు అంతగా పట్టులేని దక్షిణాదిలో దూసుకెళ్లాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్కడ పాగా కోసం ఆల్రెడీ వ్యూహాల అమలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలపై మంచి పట్టున్న సిపి రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ఆసక్తి రేపుతోంది. ఇక జనసంఘ్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు సిపి రాధాకృష్ణన్. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగాను పనిచేశారు. కోయంబత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. పార్టీ లైన్ కు కట్టుబడతారని, అందరినీ కలుపుకొని పోతారని సిపి రాధాకృష్ణన్ కు గుర్తింపు ఉంది. అవే ఆయన్ను మరో మెట్టు పైకి ఎక్కించబోతున్నాయి. ఇటు దక్షిణాదికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్తూనే తమిళ తంబీల మనసులో చోటు కోసం